ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. జనసేనాని పవన్ కళ్యాణ్ విక్టరీ తర్వాత అన్న చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకి పూల వర్షం కురిపించారని చెప్పుకోవచ్చు. చిరు ఇంట్లో మెగా సంబరాలు అంబరానంటాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పవన్ ని హత్తుకుని శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి పవన్ కు స్వీట్స్ తినిపించి జనసేన విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు మెగా కుటుంబ సభ్యులు. అలాగే పవన్ కళ్యాణ్ కి హారతులిచ్చారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కి పాదాభివందనం కూడా చేశారు. అలాగే తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ విక్టరీని మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ కటింగ్ కూడా చేశారు. సో ఇది నిజంగా జన సైనికులకి మెగా అభిమానులకి పెద్ద గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. చిరంజీవి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు అభిమానులు చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. జై జనసేన అంటూ కూడా నినాదాలు చేశారు. ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. 21 స్థానాల్లో కూడా విజయం సాధించింది. 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాలను కూడా కైవసం చేసుకుంది. 100% సక్సెస్ రేట్ తో ఈ ఎన్నికల్లో విజయ దుందివి మోగించింది జనసేన. స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తా చాటింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత తొలిసారిగా అన్నయ్య చిరంజీవి ఇంటికొచ్చారు. సో చిరంజీవి ఇంటికి రావడంతోనే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిసింది. అలాగే హారతులతో వెల్కమ్ చెప్పారు. చిరంజీవి కాళ్ళకి నమస్కరించారు పవన్ కళ్యాణ్. అలాగే తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అలాగే ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పుష్పగుచ్చం ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అక్కడ మెగా సంబరాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ మెగా సంబరం కనిపిస్తోంది. ఫ్యాన్స్ కి ఇది నిజంగా గొప్ప ట్రీట్ అనే చెప్పుకోవచ్చు. చిరు ఇంట్లో మెగా సంబరాలు అంబరానంటాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పవన్ ని హత్తుకుని శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి పవన్ కు స్వీట్స్ తినిపించి జనసేన విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు మెగా కుటుంబ సభ్యులు. అక్కడ మెగా సమ్మేళనం మనకు కనిపిస్తూ ఉంది. ఒక పెద్ద గులాబీ మాలతో చిరంజీవి పవన్ కళ్యాణ్ ని సత్కరించడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడంతా కూడా ఆ ఆనందం అంతా మనకి కనిపిస్తూ ఉంది. చిరంజీవి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు అభిమానులు చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. 100% స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తా చాటింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. సార్ గెలిచిన తర్వాత ఫ్యామిలీ తోటి కళ్యాణ్ బాబు కలిసారు. మేము ఎప్పుడు కలిసినా హ్యాపీగానే ఉంటాం. ఇది గెలిచిన తర్వాత మా బ్రదర్ని అభినందించి ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. సార్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలి కళ్యాణ్ బాబు అని కోరుకుంది. ఎట్లా ఎమ్మెల్యే అవ్వాలి కాదు, ఇంకా పెద్ద అనుకుంది. ప్రస్తుతానికి మంచి సర్వీస్ చేయాలని కోరుకున్నాం. మా పవన్ కళ్యాణ్ తోటి ప్రజలకు మంచి సర్వీస్ వస్తే బాగుండు అనుకున్నాం. అంతే. బ్లెస్ చేస్తారు. టీవీలో చూస్తాం. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అవటంతో పాటు రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపారు కూటమి ద్వారా. అలాగే
దేశం లెవెల్లో బీజేపీకి వెన్నెముకలా నిలబడ్డాడు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవటానికి ఇంతకన్నా సంతోషించేదే ఉంటుంది. ప్రజలకు సేవ చేయడానికి ఇంకా మంచి అవకాశం దొరికినట్టు ఫీల్ అవుతుంది. అంతే స్పందన. సార్ గెలిపిన తర్వాత ఫ్యామిలీ తోటి కళ్యాణ్ బాబు కలిసారు. ఇవాళ- ఎట్లా మేము ఎప్పుడు కలిసినా హ్యాపీగానే ఉంటాం. ఇది గెలిచిన తర్వాత మా బ్రదర్ని అభినందించి ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. అంతే. సార్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలి కళ్యాణ్ బాబు అని కోరుకుంది. ఎట్లా ఉంది? ఎమ్మెల్యే అవ్వాలి కాదు, ఇంకా పెద్ద అనుకుంది. ప్రస్తుతానికి మంచి సర్వీస్ చేయాలని కోరుకున్నాం. మా పవన్ కళ్యాణ్ తోటి ప్రజలకు మంచి సర్వీస్ వస్తే బాగుండు అనుకున్నాం. అంతే. సార్ బ్లెస్ చేస్తారు. ఎన్డీఏలో జనసేన రాబోతుంది. ఎట్లా టీవీలో చూస్తాం. సార్ ఎట్లా ఆశిస్తున్నారు?